ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మానవ సేవే మాధవ సేవ అంటాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యం పొందిన ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే ఇప్పటికే టీటీడీ ముందుగా సామాన్య భక్తులకి పెద్దపేట వేయాలి, భక్తులతో పారదర్శకంగా ఉండాలి అని నిర్ణయాలు తీసుకున్న ఈ సమయంలో చాలామంది భక్తులు తమకి త్వరగా దర్శనాలు అయిపోవాలనో, లేదంటే విఐపి బ్రేక్ దర్శనాలు కావాలి, లేదంటే అర్జిత సేవ కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల్ని, దళారుల్ని వారు ఆశ్రయించడము, ఇదే చనువుగా తీసుకున్న ఆ దళారులు వారిని మోసం చేయడము, తర్వాత వారు మోసపోయామని చెప్పి గమనించి అక్కడ ఉన్నటువంటి అధికారులకి, లేదంటే విజిలెన్స్ అధికారులకి, పోలీసుల్ని ఆశ్రయించి ఇప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇంతకు ముందు కూడా జరుగుతూ ఇలాంటివి టికెట్ల విషయంలో జరగడం, వారు మోసపోవడం ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా భక్తులు అనేవారు ఈ దళార్ని ఆశ్రయించడం జరుగుతుంటే, తాజాగా కూడా తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులు కూడా ఇదే విధంగా ఒక ఐటీబీపీ కానిస్టేబుల్ దగ్గర మోసపోవడం జరిగింది. అయితే తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా తమకి విఐపి బ్రేక్ దర్శనం కావాలని చెప్పి ఐటీబీపీ కానిస్టేబుల్ని ఆశ్రయించడం జరిగింది. ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ఒక వ్యక్తి దగ్గర, ఒక భక్తుల దగ్గర 50,000, మరో భక్తుడి దగ్గర 20,000, దాదాపు 70,000 వరకు నగదును వసూలు చేశారు. నగదును వసూలు చేసిన చంద్రశేఖర్ వారికి విఐపి బ్రేక్ దర్శనం అనేది జరుగుతుందని చెప్పి, తర్వాత ఆ విఐపి బ్రేక్ దర్శనం కాకుండా ప్రత్యేక 300 రూపాయల టికెట్లని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే వారు ఆ విషయం తెలుసుకొని మమ్మల్ని మోసపోయామని చెప్పి అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులని ఆశ్రయించడం జరిగింది. అయితే వెంటనే విజిలెన్స్ అధికారులు ఆ యొక్క ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ని అదుపులోకి తీసుకొని ఆయన్ని విచారిస్తున్నారు. అంటే ఇది వరకు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న తమిళనాడుకి చెందిన ఒక రిటైర్డ్ సైన్యాధికారిని కూడా ఇదే విధంగా టీటీడీ తిరుపతికి సంబంధించి ఎన్సీసీ క్యాంటీన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, మేనేజర్, ఎన్సీసీ క్యాంటీన్ మేనేజర్ బ్రహ్మయ్య కూడా ఇదే తరహాలో తమిళనాడుకి చెందిన ఒక ఫ్యామిలీ దగ్గర, ఎవరైతే రిటైర్డ్ సైన్యాధికారి ఉన్నారో ఆయన దగ్గర దాదాపు 4 టికెట్లని, ఒక్కొక్క టికెట్ 10,000 చొప్పున 40,000 వరకు కూడా తీసుకొని వారికి విఐపి బ్రేక్ దర్శనాలకి పంపిస్తున్న టైంలో అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు వారికి చెక్ చేసి చూస్తారు అది ఫేక్ ఐడి, ఫేక్ అకౌంట్, ఫేక్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి వారికి తెలియడం జరిగింది. అయితే వెంటనే అతన్ని పట్టుకొని విచారిస్తే ఆ టికెట్లు ఎవరైతే మొత్తం ఆ టికెట్ అంతా కూడా ఈ యొక్క సైన్యాధికారిని ఐడితో ఫేక్ ఐడిని క్రియేట్ చేయడము, ఆయన హోదాని మార్చి బ్రిగేడియర్గా ఒక ఐడి కార్డులు క్రియేట్ చేసి ఎవరైతే ఎన్సీసీ క్యాంటీన్ మేనేజర్ బ్రహ్మయ్య ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు ఆయన్ని పట్టుకొని విచారిస్తే ఆయన బ్రహ్మయ్య ఇలా టికెట్స్ తనకి ఇచ్చారని చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి మోసాలు అనేవి తిరుమల తిరుపతి టికెట్స్ సంబంధించి చాలా జరుగుతున్నప్పటికీ కూడా భక్తులు ఇదే తరహాలో మళ్ళీ మోసపోతా ఉన్నారు. ఇలాంటి దళారుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయించి, అంటే ఈ విధంగా భక్తుల్ని మోసం చేసి అక్కడ కొంతమంది అమౌంట్ ఏదైతే సొమ్ముని కాజేస్తూ ఉన్నారు కూడా. అయితే ఇలాంటి జరుగుతున్నప్పటికీ కూడా భక్తులు ఖచ్చితంగా దీని పట్ల జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆల్రెడీ టీటీడీ ఖచ్చితంగా పెద్దపీట వేయాలి సామాన్య భక్తులకి, వారి పట్ల పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పి అన్ని డిసిషన్ తీసుకుంటున్నారు. అదే కాకుండా భక్తులతో ఎవరైతే అమర్యాదగా బిహేవ్ చేస్తారో వాళ్ళ పట్ల కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, నేమ్ బ్యాడ్జ్ అనేది వారికి ఇవ్వాలి. ఇలాంటి డెసిషన్స్ అన్నీ కూడా భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని టీటీడీ డెసిషన్ తీసుకున్న టైంలో భక్తులు ఈ విధంగా దళారుల చేతిలో మోసపోవడం, వారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక దర్శనాలు అనుకుంటూ, లేదంటే త్వరగా దర్శనం అయిపోవాలి అని చెప్పి ఇలా వేలకు వేలు వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు ఇదే చనువుగా తీసుకొని భక్తులు వాళ్ళని ఆశ్రయిస్తున్నారు కదా అని చెప్పి పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని వారిని మోసం చేయడం ఇదే తరహాలో జరుగుతున్నాయి. గతంలో కూడా ఆర్జిత సేవలని చెప్పి భక్తులని మోసం చేసి డబ్బులు కాజేసిన చాలామంది కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, దళారులు వాళ్ళు కలిసి ఈ విధంగా చేస్తున్నారని కూడా కొంత అనిపిస్తుంది. అంటే తాము మోసపోయినామని తెలిసిన తర్వాత తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సో ఇలాంటి మున్ముందు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా భక్తులు కూడా ఏదైతే
ఈ టికెట్స్ కోసం అనేది దళాన్ని ఆశ్రయించి వారి దగ్గర డబ్బులు ఇచ్చి ఇలా మోసపోకూడదని చెప్పి టీటీడీ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక ముందు కూడా భక్తులు ఆల్రెడీ టీటీడీ అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి భక్తుల పట్ల ఖచ్చితంగా అలాంటివి చేయకూడదు, అలాంటి దళాలని ఆశ్రయించి తమ నగదుని పోగొట్టుకోకూడదని చెప్పి టీటీడీ చెప్తుంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.